చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. గురుగారు, ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓ భిక్షగాడు రోడ్డు మీద భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఓ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని అక్కడ చిన్న బట్ట పరిచి ఒక క్లాత్ వేసుకొని ఓ చిన్న చిప్ప అదే ఉంటుంది కదా పాత్ర, అది పెట్టుకొని నల్లగా ఉంది. ఓ మంచి కుటుంబం నుంచి వచ్చిన వాడే పాపం అన్నీ బాగోక ఏమీ బాగోక అడుక్కోవడం మొదలుపెట్టాడు. తను ముష్టెత్తుకునే పాత్ర ఉంటుంది కదా, అది బాగా నల్లగా ఉంది. సరే, అటునుంచి వెళుతూ రైల్వే స్టేషన్ నుంచి వెళుతూ ఒక ప్యాసింజర్, ఒక ప్రయాణికుడు చూశాడు. చూసి అరే ఈ పాత్ర ఏదో డిఫరెంట్గా ఉంది, దగ్గరికి వచ్చి చూస్తే ఎస్ తను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్. ఇది కరెక్ట్ అయితే ఇది విలువైన పాత్ర, ఒక యాంటిక్ పీస్, ఇది గోల్డ్ది అయి ఉంటుంది. వీడికి తెలియక ముష్టెత్తుకుంటున్నాడు దీంట్లో అని చెప్పి అక్కడికి వచ్చి ఈ పాత్ర నాకు ఇస్తావా అని అడిగి పర్సులో నుంచి డబ్బు తీసి ఇలా లెక్క పెడుతుంటాడు. ఓహో 100, 200 అవి నాకు ఇస్తాడేమో 100 రూపాయలు అనుకుంటే 10 నోట్లు తీస్తాడు. 10 నోట్లు తీసి ఇస్తావా ఈ 10 నోట్లు నీకు 1000 రూపాయలు ఈ ముష్టి పాత్రకి 1000 ఇస్తానంటున్నాడు. వీడు అనుకునే లోపు ఇంకొక 10 తీసి 20 తీసుకోమనేటప్పటికి ఆశ్చర్యపోతాడు ముష్టాడు. 20 కాగితాలంటే 2000 రూపాయలు. తను ఎంత అనుకుంటే 2000 వస్తుంది. 50 రూపాయలు ఉన్నది ఈ ముష్టి పాత్ర, దీనికి 2000 ఇస్తాడా? సరే బాగుందని చెప్పేసి తీసుకోమని చెప్పి ఇచ్చేస్తాడు. ఆ 2000 తీసేసుకుంటాడు. 100 నోట్లు తీసుకొని మళ్ళీ వాడెక్కడ మనసు మార్చుకుంటాడో అని అక్కడి నుంచి ఉరుకుతాడు. వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ముష్టాడు. మళ్ళీ పిలిచి నాకు వద్దు, నాది నాకు ఇచ్చే, నా డబ్బు నాకు ఇచ్చే, ఇది నువ్వు తీసుకో, ఇది నాకు వద్దు అంటాడేమో అని చేతికి ఇచ్చిన తర్వాత ఆడేదో అనుకుని ఉంటాడు. ఇది చూసిన తర్వాత మళ్ళీ డబ్బు ఇచ్చేస్తాడు అనుకుంటే వాడు తీసుకుంటాడు. తీసుకొని వాడేం చేస్తాడు, ఈ ముష్టాడు మళ్ళీ వెనక్కి కానీ తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది, వీడు కనపడకుండా పారిపోవాలని చెప్పేసి వాడు ఉరుకుతాడు. వెళ్ళిపోయి రైల్లో కూర్చుంటాడు. మళ్ళీ వీడు కనపడొద్దు, కనిపించకూడదు, కనిపిస్తే మళ్ళీ వీడు అడుగుతాడు అని రైల్లోకి వెళ్ళి రైల్లో కూర్చుంటాడు. కూర్చొని రైలు తొందరగా వెళ్ళిపోవాలనుకుంటాడు. వీడు కనిపించకూడదు. సరే రైలు వెళ్ళిపోతుంది. రైలు వెళ్ళిపోతే అప్పుడు చూస్తే ఎస్ తను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, దాటేసాడని రైలు వెళ్ళిపోయింది, ఇంకెవరు వెనక్కి పిలిచేవాళ్ళు లేరు. చూస్తే అది నిజంగా గోల్డ్దే. చూశాడు, వెయిట్ మోర్ దాన్ 500 grams, ½ కేజీకి ఎక్కువ ఉంది, బంగారంది. మంచి అదృష్టం అనుకున్నాడు. చక్కగా ఒక 40-50 లక్షల రూపాయలు సింపుల్గా ఒక 2000 రూపాయలకు వచ్చింది. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, చాలామంది మనలో నిగాఢంగా దాగి ఉన్న ఆ గోల్డెన్ పాత్రని గుర్తించకుండా అది మనం ఇంతేలే, మనదో ముష్టి బతికేలే అని చెప్పి గడిపేస్తుంటారు. ఒక్కసారి మీలో అంతర్లీనంగా ఉన్న ఆ విలువైన పాత్రని గుర్తించండి. మీలో అంతర్లీనంగా ఉన్న ఆ విలువైన The 2025 Ather 450 with multi-mode traction control, bike or scooters, for a reason. Make D-Mart ready your shopping and savings partner. Explore 5,000 plus products across 12 plus categories. ఆత్వికత అవసరం, దైవం మీద నమ్మకం అవసరం. అసలు నమ్మకం అనేది ఉంటే, నమ్మకం లేకపోతే అసలు బతకలేం. వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికిచ్చినా అది అమృతలా పనిచేస్తుంది. తర్వాత రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు. ఒక పాజిటివ్ వైబ్స్ ఎప్పుడూ మనతో ఉంటాయి. అలాగే ఈ దాంట్లో ఈ ఔషధీయ గుణాలు, ఔషధి అంటే కెమికల్ వాల్యూస్, అవి చెప్పలేనన్ని ఉంటాయి. అంటే చరకుడు తన చరక సంహితలో రుద్రాక్షని ద్వితీయ సంజీవిని అంటాడు. అంటే సంజీవిని ప్రాణం పోస్తే మళ్ళీ అంతటి శక్తివంతమైంది. ఇక స్పిరిచువల్ వాల్యూస్ ఏ స్థాయిలో ఉంటాయో ధరించే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఒక రకంగా పిల్లలకి అలవాటు చేయడం మంచిది. ఇదేం పెద్ద దునియా మునిగిపోయే కాదు. చిన్న రుద్రాక్ష ఒక్కటి వేసి చూస్తే, ఆ వేసి చూసిన తర్వాత పాజిటివ్ వేవ్స్ ఎలా ఉంటాయో మనం గుర్తించగలుగుతాం. ఇప్పుడు సమాజంలో ఎన్నో చూస్తున్నాం. మొన్న ఒక కుర్రాడిని చూసాం. ఆ కుర్రాడు ఇక్కడే చదువంతా ఉస్మానియా యూనివర్సిటీ, ఇంజనీరింగ్, ఎంట్రన్స్లో 135 ర్యాంకు. వాడు ఉద్యోగం కావాలనుకుంటే 25-30 లక్షల రూపాయలు మినిమం స్టార్టింగ్ ప్యాకేజ్ వస్తుంది. అంత మంచి ర్యాంకర్ పడి చిన్న లవ్లో పడ్డాడు. లవ్లో పడితే అమ్మాయిని ప్రేమలో పడ్డాడు. ర్యాంక్ పోయింది. తర్వాత ఏదో అనుకుని రాలేదు, సూసైడ్, ఇవన్నీ జరగకూడని అని జరిగిపోయాయి. 4 రోజుల క్రితం ఒక కుర్రాడిని చూసాం సోమాజిగూడలో. ఆ జనార్దన్ రావు గారు అనే తాతగారిని హత్య చేసిన కుర్రాడు 72 పోట్లు పొడిచాడు తాతని. అడ్డొస్తే అమ్మనో 12 పోట్లు పొడిచాడు.
సో ఆ తాతగారు రతన్ టాటా క్లాస్మేట్ జనార్దన్ రావు గారు. సో అంటే ఇంత కసి, అంటే ఒక సైకిక్ మెంటాలిటీ. పిల్లలకి మాదక ద్రవ్యాల వైపు, క్లబ్బుల వైపు, పబ్బుల వైపు కాకుండా ఒక ఆధ్యాత్మికత వైపు, సాత్వికత వైపు, ఒక సాంప్రదాయం వైపు తీసుకువెళితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, అది ఖచ్చితంగా వాళ్ళలో ఆధ్యాత్మికతను పెంపొందించుతుంది, వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. రుద్రాక్ష ధారణ చేస్తే మనకేం చెప్తుంది అంటే మనలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి. అంటే ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. అందుకనే ఒక్కసారి రుద్రాక్ష ధరించి స్నానం చేస్తే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది అంటారు. ఒక్కసారి రుద్రాక్ష ధారణ చేసి స్నానం చేస్తే గత జన్మ పాపాలు పోతాయి అంటారు. సో గత జన్మ పాపం సంగతి పక్కన పెడితే శరీరంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. రుద్రాక్ష ధారణ ఒక్కసారి చేసి చూస్తే మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి.